ఒక 10 ఇయర్స్ ముందు వరకు ఇన్సూరెన్స్ అంటే జనాలకి లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప పెద్ద వేరే విషయం ఇన్సూరెన్స్ గురించి తెలియదు. ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ మేము ఒక అమౌంట్ కడితే సో మాకు లంసమ్ అమౌంట్ వస్తుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లాగా కూడా చూస్తాం దాన్ని. కానీ మీరు మ్యాక్సిమం మీరు సజెస్ట్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ అడ్వైజ్ చేస్తారు. తాతల కాలం నుంచి ఇన్సూరెన్స్ అంటే డబ్బులు పెడతాం, డబ్బు వస్తుంది. పోతే వచ్చే డబ్బు మీద ఎవరు ఫోకస్ చేయాలి. ఇన్సూరెన్స్ అంటే 20 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది, 25 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది, 30 ఇయర్స్ కడితే ఇంత వస్తుంది అని కట్టేశారు. అంత వచ్చినాక అసలు ఏం వచ్చిందో చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చింది రాలేదని చెప్పట్లా. ఇన్సూరెన్స్ లో అబద్ధం లేదు, వాళ్ళు చెప్పినంత మనీ మీకు వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటదంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ చేసినప్పుడు ది లోయెస్ట్ టెన్యూర్ 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 30 ఇయర్స్, 40 ఇయర్స్ పాలసీలు కూడా ఇచ్చారు. ఇది అర్థం కావాలంటే ఎందుకు ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చేయదని చెప్తున్నాము. ఒక వ్యక్తి ఒక 21 ఇయర్స్ బ్యాక్ 21 ఇయర్స్ పాలసీ తీసుకొని ఇయర్లీ ఒక 5,000 రూపాయలు కట్టారు. అప్పట్లో 5,000 మంది కొంచెం 21 ఏళ్ళకి ఇయర్లీ 5,000 మొదలెడితే ఆ రోజు ఇన్సూరెన్స్ పాలసీ ఏం చెప్తుందంటే ఇది ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీ. మీరు 21 ఇయర్స్ కడతారు. మీరు ఇంచుమించుగా 21 ఇయర్స్ లో 1,05,000 కడతారు. మీకు 2,10,000 వస్తుంది. 2,00,000 నుంచి 2,10,000. ఒక 21 ఏళ్ల క్రితం 2 lakhs నుంచి ఆలోచించడం డీసెంట్ అమౌంట్. అండ్ 21 ఏళ్ల పాటు కడితే ఎంత వస్తుంది? అండ్ డే 1 5,000 కట్టాక రేపు చనిపోయినా ₹1,00,000 కవర్ వస్తారు.